కూడా ఉండదు. సర్వాకాల సర్వా వ్యవస్థల యందు మానవుని అందరూ కూడా ఆ భగవంతుని నమ్ముకోవాలి. 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జన్మలు మనం అనుభవించిన తర్వాత బతుకు జీవుడా అని చెప్పి భగవంతుని వేడుకుంటే ఆ భగవంతుడు మనకు వేసినటువంటి భిక్షమే మానవ జీవితం. ఆ మానవ జీవితం జంతువునాం నరజన్మ దుర్లభమని శాస్త్రం. అన్ని జంతువులలో కంటే మానవుడి యొక్క జన్మ చాలా ఉత్తమమైనటువంటిది. మానవుడికి మాత్రమే మాట్లాడే శక్తి ఉన్నది. ఇంగ్లీష్ లో అంటుంటారు మానవుడిని థింకింగ్ యానిమల్ అంటారు, అంటే ఆలోచించే జంతువు అని మానవుడికి పేరు. అటువంటి మానవుడు ఎట్లా మెదలాలయ్యా అంటే కృతజ్ఞతతో మెదలాలి. కృతజ్ఞత అంటే ఏమిటి? చేసిన పేరును మర్చిపోకుండా ఉండడమే కృతజ్ఞత. అందరూ అనుకుంటారు చిన్న చిన్న పనులకే థ్యాంక్స్ చెప్తూ ఉంటా, కానీ నిజానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా తల్లిదండ్రులకు చెప్పుకోవాలి థ్యాంక్స్, ఇంత మంచి జీవితం ఇచ్చినందుకు. తల్లిని, తండ్రిని, గురువును, దైవాన్ని అభిమానించిన వాడు ప్రపంచంలో దేన్నైనా గెలవగలుగుతాడు. కానీ తల్లిదండ్రుల మాటను, గురువు మాటను, దైవాన్ని ధిక్కరం చేసిన వాడు ఏది సాధించలేడు. కనుక